నమస్తే. నేను డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి ట్రూ విజన్ ఐ క్లినిక్లో మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ని తెలుగులో శుక్లాలు లేదా పొరలు అని అంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే క్యాటరాక్ట్ అనేది ఒక వ్యాధి కాదు. ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్, ఇట్ ఈస్ అ డీజనరేషన్. అంటే మీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ లాంటి ఒక మార్పు, బాడీలో వచ్చే మార్పు, మన స్కిన్ రింకిల్ అయ్యేటట్టు లాంటిది, లేదా మన హెయిర్ గ్రే అయ్యేలాగా మనకి క్యాటరాక్ట్ అనేది కూడా ఒక డీజనరేటివ్ చేంజ్ ఏదైతే అందరికీ ఏదో ఒక ఏజ్లో వస్తుంది. యూజువల్గా మనం క్యాటరాక్ట్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో చూస్తాం. కొన్ని కండిషన్స్లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అదే క్యాటరాక్ట్ ఇష్యూ మనకి చిన్నపిల్లలలో కూడా లేదా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా కనిపిస్తుంది. క్యాటరాక్ట్ అంటే మన ఐ సంబంధించి మనం చూసామంటే ఒక ఐలో మనకి లైట్ అనేది ఫ్రంట్ కార్నియా, దాని తర్వాత ప్యూపిల్ నుంచి పాస్ అయ్యి ఇది మనకి న్యాచురల్గా ఉండే ఒక ట్రాన్స్పరెంట్ లెన్స్. ఈ లెన్స్ త్రూగా లైట్ రెటినా అంటే మన కంటి నరాలపై పడ్డప్పుడే మనకి చూపు అనేది వస్తుంది. సో న్యాచురల్గా నేచర్ మనకి ఇచ్చినది ఈ లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లైట్ ఎక్కువ పాస్ కానికి అలౌ చేయనికి ఈ లెన్స్ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏజ్తోని ఈ లెన్స్ ట్రాన్స్పరెన్సీ వెళ్ళి మనకి ఇలా కలర్ మారుతుంది. ఈ కలర్ మారినప్పుడు లైట్ అనేది పాస్ కానివ్వకుండా రెటినా మీద పడకపోయినప్పుడే మనకి చూపు తగ్గడము, లేదా పవర్ తగ్గడము, లేదా కలర్ విజన్ అంటే కలర్ పర్సెప్షన్ అనేది ఇవన్నీ తగ్గుతుంటాయి. దీన్ని క్యాటరాక్ట్ అంటాము. క్యాటరాక్ట్తోని సిమ్టమ్స్ అంటే ఏమి సిమ్టమ్స్తో మనకు క్యాటరాక్ట్ ఉన్నదని తెలుస్తుందంటే ఫస్ట్ బ్లర్డ్ విజన్ అంటే చూపు తగ్గిపోవడము, లేదా మనము ఏదైనా బ్రైట్ లైట్ చూస్తే దాని చుట్టూ రెయిన్బో కలర్స్ లాగా హేలోస్ అంటాం దీన్ని, ఇవి కనిపించడము, ఫ్రీక్వెంట్గా మీ కంటి అద్దాలు మార్చడము, అంటే మీ పవర్ పెరుగుతూ ఉండడము, ఏజ్తోని పవర్ పెరుగుతూ ఉంది కంటిన్యూస్గా, స్టేబుల్ లేదు అంటే కూడా దీన్ని క్యాటరాక్ట్ అని కూడా అనుకోవచ్చు. కలర్ డిస్టార్షన్స్, ఎందుకంటే కలర్స్ అనేవి ఈ డల్లింగ్తోని కలర్స్ కూడా తగ్గిపోతుంటాయి. గ్లేర్, ఎదుటి నుంచి ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ బ్రైట్ లైట్ మనము చూడలేకపోవడము, ఇదన్నీ కూడా క్యాటరాక్ట్తో వచ్చే సిమ్టమ్స్ అనమాట. దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇలాంటిది ఏమైనా సస్పెక్ట్ చేశారంటే మీ ఐ డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. మీ ఐ డాక్టర్ క్యాటరాక్ట్ కోసము తగిన ఇన్వెస్టిగేషన్స్, ఫస్ట్ వాళ్ళు చేసేది ఒక థరో ఐ ఎగ్జామినేషన్, మీ కంటిది పూర్తిగా విజన్ చెక్ చేయడము, ప్రెషర్స్ చెక్ చేసుకోవడము, ఇంకొకటి స్లిట్ ల్యాంప్ అనే మెషిన్లో మీది ఐది మైక్రోస్కోపిక్గా దాన్ని చెక్ చేయడం అవుతుంది. దీని తర్వాత క్యాటరాక్ట్ ఉందని తెలిసిందంటే కంటి నరాలను ఒకసారి చూసుకోవడము. దీని తర్వాత మనము క్యాటరాక్ట్ చేయడంలో మనం న్యాచురల్ లెన్స్ని తీసేసి ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ని ప్లేస్ చేయబోతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ లెన్స్లో మనకి ఒక పవర్ అనేది వస్తుంది. సో ఏ స్కాన్ అనే ఇన్వెస్టిగేషన్ చేసి మీ డాక్టర్ ఏదైతే లెన్స్ పవర్ మీకు కరెక్ట్ సూటబుల్ ఉందో దాని క్యాల్కులేషన్ తీసుకుంటారు. దీని తర్వాత వేరే ఇన్వెస్టిగేషన్స్ అంటే కంటి నరాల హెల్త్ ఎలా ఉందో అది చూసుకోనికి బీ స్కాన్ అనే ఇంకో టెస్ట్. దీని పైగా కూడా మీకు వేరే ఏమైనా ఇబ్బందులు, వ్యాధులు, వేరేదైనా సిస్టమిక్ కండిషన్స్, ఏదైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ కూడా మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాక మీరు క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ పరంగా చూస్తే క్యాటరాక్ట్కి ఒక ట్రీట్మెంట్ ఉంది, విచ్ ఇస్ సర్జరీ. ఎందుకంటే క్యాటరాక్ట్ ఒక ఫిజికల్ చేంజ్ అన్నందుకు దీనికి ఏది కూడా మందులే కానీ అద్దాలే కానీ పనికి రావు. సర్జరీ ఒక్కటే ఆన్సర్. పూర్వంలో SICS, స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనే సర్జరీ చేయబడుతుండేది. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఒక పెద్ద ఇన్సిషన్ తీసుకోవడము, దాని తర్వాత కొంచెం బ్లీడింగ్ కావడము, కంటికి ఇంజెక్షన్, అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇవ్వడము, తర్వాత బ్యాండేజ్ పెట్టడము, ఇవన్నీ ఉంటుండే. సర్జరీ తర్వాత కూడా కొంతమందికి
సూచర్స్ ఇవ్వడము లేదా కుట్లేయడం కూడా అవసరం పడుతుంది. ఇది పోయి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ క్యాటరాక్ట్ ఆపరేషన్స్‌కి మనకి ఎంఐసీఎస్ అని అంటున్నాం. అంటే మైక్రో ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ. ఇది ఒక రెవల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవ్రీబడీ అంటే ప్రతి ఒక్కరు దీనికోసమే ఆప్ట్ చేస్తున్నారు. దీన్ని వేరేగా ఫేకో ఎమల్సిఫికేషన్ అని కూడా అంటాం. దీనిలో 2.8 అని ఒక స్మాల్ ఇన్సిషన్, చాలా అంటే చాలా చిన్న ఇన్సిషన్‌ని వేలు గోరిలో హాఫ్ సైజ్ ఇన్సిషన్ తీసుకొని మనము ఆ ఇన్సిషన్ త్రూగానే లేజర్ టెక్నాలజీతోని ఒక ఇన్స్ట్రుమెంట్‌తోని ఎళ్లి దాని క్యాటరాక్ట్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేయబడుతది. మెల్ట్ చేసినాక అదే ఇన్సిషన్ త్రూగా ఒక ఫోల్డబుల్ ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. ఇదే లెన్స్ అదే ఇన్సిషన్ త్రూగా ప్లేస్ చేయడం అవుతది. దీని అడ్వాంటేజెస్ ఏందంటే సింపుల్‌గా డ్రాప్స్ ఏసి చేయడము, సూచర్స్ అవసరం ఉండది. లేదా ఇన్సిషన్ అనేది కూడా చాలా చిన్నది. బ్లీడింగ్ అనేది ఉండది. పేషెంట్‌కి పెయిన్ అనేది ఉండది. మోస్ట్ ఇంపార్టెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటది. పేషెంట్ అడ్మిషన్ అవన్నీ ఏమీ లేకుండా కొంతసేపు ఆపరేషన్ తర్వాత రిలాక్స్ అయినాక వాళ్ళ ఇంటికెళ్ళిపోవచ్చు. వితిన్ 1 వీక్ పేషెంట్ ఈస్ బ్యాక్ ఆన్ దేర్ ఫీట్. వాళ్ళ డే టు డే యాక్టివిటీసే కానీ, వాళ్ళ వర్క్, వాళ్ళ ప్రొఫెషన్‌కి కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఈ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీవి అడ్వాంటేజెస్.